గవర్నర్ అనేటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్ర ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ఆ అవకాశం ఇస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే జోక్యం చేసుకోమని. కానీ రాజకీయ నాయకుల్లో గవర్నర్లు ప్రవర్తించకూడదు. ఒకప్పుడు గవర్నర్లకు సంబంధించినటువంటి గవర్నర్ పాలన పెడుతూ రాజ్యాంగ విరుద్ధంగా కాదు, నైతిక విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించారు అంటూ అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళ మీద విమర్శలు ఉండేది. ఆ విమర్శల్ని తిప్పికొడుతూ ఇంతవరకు రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించలేదు మోడీ సర్కార్, వెరీ గుడ్, నో డౌట్ అందులో. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అలాగ ఒక్కసారి రద్దు చేసేస్తే ప్రజలు తీర్పు అవుతుంది, తర్వాత 4 రోజులు పోయాక తేలుతుంది. అలా కాకుండా రోజు పక్కలో బల్లెల్లా గవర్నర్లు వ్యవహరిస్తే ఎట్లుంటుంది? అప్పట్లో కేసీఆర్కి తమిళసై ఎలా వ్యవహరించిందో ఇప్పుడు బెంగాల్లో గవర్నర్ కథ అట్లాగే నడుస్తుంది. తాజాగా ఇద్దరు కొత్తగా గెలిచారు, ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు. వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించడం కోసం అసెంబ్లీ పెడతానంటే పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటి? వెరితనం కాకపోతే. నిన్న అక్కడ అసెంబ్లీ దాని మీదన ప్రత్యేక సమావేశం స్పీకర్ పెట్టేసుకుని ప్రమాణ స్వీకారం చేయించేశారు. దాన్ని గవర్నర్ తప్పుపడుతూ రాష్ట్రపతికి లెటర్ రాశారు. ఆయనే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆయన రాష్ట్రపతికి లేఖ రాయడం ఏంటి మళ్ళీ? రెండవది, అసలు ఇట్లాంటి పరిస్థితుల వలన ప్రయోజనం ఎవరికన్నా ఉంది? పోనీ బీజేపీకి ఏమన్నా ఒరిగిందా? గతంలో 18 సీట్లు వచ్చిన బీజేపీ ఇప్పుడు 10కే పరిమితమైంది. ఎందుకని? అదేదో వేధిస్తున్నారు మమతా బెనర్జీని అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అంతకు మించి ఏం లేదు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సిన సందర్భం అక్కడ.